ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం తోటముల గ్రామంలో ఉన్న శ్రీ గాయత్రి స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కార్తికేయ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రత్యేకంగా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని రంగురంగుల సంక్రాంతి ముగ్గులతో తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీ ప్రాంగణం కళాత్మక వాతావరణంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హ్యూమన్ రైట్స్ ఇన్ఛార్జ్ వనమ సుజాత మాట్లాడుతూ శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం పిల్లలను చదువుతో పాటు క్రమశిక్షణ విలువలతో తీర్చిదిద్దడంలో ముందుంటుందని ప్రశంసించారు. చాలా బాగుందండి. మంచి టీమ్ తో మేడం ఈరోజు సంక్రాంతి మొత్తం ఒక స్కూల్లో ఒక్క డేలో మొత్తం చూపించేశారు మీకు. ఎందుకంటే మన పండగ విశిష్టత అనేది మనం అందరం తెలుసుకోవాలి. ఎక్కువ పిల్లలందరూ స్కూల్లోనే ఉంటారు. స్కూల్ వాళ్ళు చెప్తే, టీచర్స్ చెప్తే ఎక్కువగా అర్థమవుతుంది పిల్లలకి. ఆడపిల్ల ఇంటికి అందమంటారు. స్త్రీని ఎక్కడ పూజిస్తే అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అందుకే గాయత్రి మేడం ఇవాళ మీ అందరు ఆడవాళ్ళందరికీ కలిపి ఒక ముగ్గులు పోటీ పెట్టి చౌక పిల్లలు కోలాటం కూడా వేశారు. మొత్తం సంక్రాంతి టీం మొత్తం పెట్టారు. చాలా సంతోషం అండి. అసలు గాయత్రి మేడం గురించి చెప్పాలంటే ఒక ఆడవాళ్ళ అందరికీ కూడా ఇన్స్పిరేషన్ మేడం. ఎందుకంటే అలా ఉండాలి. ఒక ఆడవాళ్ళు అనేది ఇంత స్కూల్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా గ్రేట్ అండి. ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలని చెప్తున్నాను. స్కూల్ పిల్లలందరూ కూడా మంచి ర్యాంకులు రావాలి, ఎప్పుడు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లల ఉత్సాహాన్ని, వాళ్ళని మైండ్ ఎలా మెచ్యూరిటీ చేయాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళని ఒక్కొక్క వృత్తిలో వాళ్ళని సెటిల్ చేయాలని చెప్పేసి అన్ని రంగాల్లో కూడా ఫస్ట్ గాయత్రి స్కూల్ అన్ని రంగాలలో ఏ స్కూల్ ఉందంటే గాయత్రి స్కూల్ ఉంది అనే రేంజ్ కి ఈ మండలంలో నాకు తెలిసి ఈ స్కూల్ వచ్చింది. ఎందుకంటే అన్ని యాక్టివిటీస్ కూడా ఈ స్కూల్లో ఉన్నాయి. ఓన్లీ స్టడీ మీద కాదు, గేమ్స్ కానీ ఇవాళ పార్టిసిపేట్ చేసినటువంటి అన్ని రంగాలకు సంబంధించిన ఇవి కానీ ఓన్లీ గాయత్రి స్కూల్లోనే ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ స్కూల్ యాజమాన్యానికి సంబంధించి మన హెడ్ మాస్టర్ కానీ, ప్రిన్సిపల్ కానీ, టీచర్స్ కానీ వాళ్ళు ఎక్కడ ఎలా ఉండాలో అలానే స్టూడెంట్స్ తో స్టూడెంట్ లాగా బిహేవ్ చేస్తారు. వాళ్ళ స్టడీ విషయంలో టీచర్ లాగా ఉంటారు. బయటకు వచ్చినప్పుడు ఫ్రెండ్ లా ఎలా డీల్ చేయాలి, ఒక తల్లికి తండ్రికి ఎలాంటి కేరింగ్ ఉంటుందో అలాంటి పూర్తి కేరింగ్ వచ్చేసి ఈ స్కూల్ యాజమాన్యం దగ్గర చూసాను. ఇలాంటి స్కూల్లో చేరినందుకు, చదువుకుంటున్నందుకు ఫస్ట్ మీరందరూ చాలా అదృష్టవంతులు. చాలా బాగుందండి. మంచి